హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. మనమైతే ఢిల్లీలో ఉన్నాం. ఢిల్లీలో జనసేన పార్టీకి సంబంధించి జాతీయ సమైక్యతకి సంబంధించిన సదస్సు. ఇక్కడ దాదాపు ఒక 150 మంది జనసేన పార్టీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడుకు సంబంధించినటువంటి అందరితో కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈరోజు అసలు ఏం మాట్లాడారు, ఈ దేశానికి పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వేదికగా ఏం సందేశం ఇచ్చారు అనేది తెలుసుకుందాం. మనతో పాటు తెలంగాణ సీనియర్ నాయకులు శిరీష పొన్నూరు గారు ఉన్నారు. మేడం నమస్తే. మేడం, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి ఈ 3 రోజుల సమావేశానికి సంబంధించి ఈరోజు చాలా కీలకం అని చెప్పాలి. దేశానికి, యువతకి, అన్ని రంగాల వాళ్ళకి కూడా ఒక సందేశం ఇచ్చారు. ఢిల్లీ వేదికగానే ఇది ఎందుకు ఇచ్చారని అనుకోవాలి అసలు? మొదటగా ఈరోజు జరిగినటువంటి మీటింగ్ ఏదైతే తీసుకుంటే అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు దశాదిశ నిర్దేశించింది ఏంటంటే, దేశ సమగ్రత కోసం, ఒక భారతదేశపు ఇంటిగ్రిటీ కోసం మనం ఏ విధంగా అంటే జాతీయవాదంతో కూడుకున్నటువంటి ప్రాంతాల విభేదాలు లేకుండా జాతీయవాదం ఎలా ఉండాలి అంటే, ఈ రోజున మనం భారతదేశంలో ఏ పరిస్థితిలో ఉన్నామంటే, కులాన్ని, ప్రాంతాన్ని అన్నిటికీ అతీతంగా దాటి వచ్చి ఈ దేశం కోసం మనం గొంతిప్పాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. అది ఎందుకంటే ఈరోజు మనం చూస్తే యువత ఒక ఫ్యాషనబుల్, ఈ డిజిటలైజ్డ్ ఉన్నటువంటి కాల్డ్ కాక్రోచ్ జనతా పార్టీ అని కానివ్వండి, అంటే ఇవన్నీ కూడా ఏంటంటే దేశానికి పెను ప్రమాదమే తప్ప యువతని పక్కదారి పట్టించడమే తప్ప ఒక సరైన దారిలో తీసుకెళ్లేటువంటి పరిస్థితులు కనపడడం లేదు. దానికి అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చాలా వివరంగా ఈరోజు చెప్పింది ఏంటంటే, ఖచ్చితంగా ఆయన ఎప్పుడూ చెప్తూ ఉంటారు, యువతే ఈ దేశ భవిష్యత్తుకు రావికులు అనేది అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్థాపించిన రోజే చెప్పారు. 25 కేజీల బియ్యం కోసం కాదు, 25 సంవత్సరాల భవిష్యత్తు కావాలి అని చెప్పి శ్రీకాకుళంలో ఒక అబ్బాయి అడిగినప్పుడు నిజంగా అది ఆయన్ని చాలా చలింపజేసేలా చేసింది. నేనేం చేయగలుగుతాను భవిష్యత్ తరాల కోసం అని చెప్పి అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు కాదు, పార్టీ పెట్టిన 12 సంవత్సరాల ముందే వారికి ఈ ఆలోచన ఉండడం వల్ల ఈ ఒక కొత్త జనరేషన్ కోసం, అంటే నెక్స్ట్ జనరేషన్స్ కోసం, ఫ్యూచర్ జనరేషన్స్ కోసం జనసేన పార్టీని స్థాపించానన్న విషయాన్ని వారు చాలా క్లియర్గా తెలియపరిచారు. ఈ రోజున ఢిల్లీ వేదికగా ప్రత్యేకించి అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తెలియపరిచినటువంటి ముఖ్యమైన విషయాలు ఏంటంటే, ద పవర్ఫుల్ లీడర్షిప్ ఆఫ్ నరేంద్ర మోడీజీ. వారి 12 సంవత్సరాల యొక్క కాల పరిమితిలో మన అచీవ్మెంట్స్ ఏంటి, వికసిత్ భారత్ కానివ్వండి, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పడడంలో మనం ఎదుర్కొన్నటువంటి ఆటుపోట్లు, ఎటువంటి అచీవ్మెంట్స్, ఈ రోజున ఎటువంటి డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి అనే దాని మీద కానివ్వండి, వాట్ ఈస్ ద కంప్లీట్ కోర్ కమిట్మెంట్ ఫర్ జనసేన పార్టీ టువర్డ్స్ ద నేషన్ అనే దాని గురించి ఆయన ఈరోజు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఈరోజు ఈ సమావేశం ముఖ్యంగా ప్రాంతాలకు అతీతంగా మన సౌత్ స్టేట్స్ చూస్తే, సౌత్ స్టేట్స్లో ఉన్నటువంటి 5 మన దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా ఈ రోజున ఇక్కడ పాల్గొనడం జరిగింది. దిస్ మీన్స్ నథింగ్ బట్ జనసేన పార్టీ ఈజ్ ఎక్స్పాండింగ్ అండి. ఆయన ఏ రోజు చెప్పారు, వారి సభల్లో చాలాసార్లు చెప్పారు, వన్ డే ఇట్ విల్ బికమ్ నేషనల్ పార్టీ అని. పార్టీ పెట్టిన పుష్కర కాలం తర్వాత మా ప్రస్థానం ఈ రోజున ఢిల్లీలో జరిగింది. ఖచ్చితంగా రానున్న భవిష్యత్తు తరాలకి, ఫ్యూచర్ జనరేషన్స్కి, యూత్కి జనసేన పార్టీ విల్ బీ ఎ వెరీ గుడ్ ప్లాట్ఫామ్. వారు ఒకటే చెప్పారు, ఇన్ ఏ డెమోక్రటిక్ వే, నీకు యువతకు ఒక సమస్య వచ్చిందా, ఉద్యోగమా, పేపర్ లీక, యూ కెన్ ఆస్క్ ఎనీథింగ్. ఈ ప్రజాస్వామ్యపు వ్యవస్థలో నువ్వు వెళ్ళొచ్చు, కానీ దాన్ని ఫ్యాషనబుల్, డిజిటలైజ్డ్ తప్పుడు దారిలో వెళ్లకుండా ఒక ప్రాపర్ వేదికను ఎంచుకుని ముందుకెళ్ళండి అని యువతకి తెలియపరచడం, ఒక జెన్జీ వాట్ ఈస్ ద యూత్ రోల్ ఇన్ పాలిటిక్స్ అనేది ఆయన ఈరోజు చాలా క్లియర్గా తెలియపరిచారు. జనసేన ఈజ్ ఎ ఓపెన్ ప్లాట్ఫామ్ ఫర్ ఆల్ ద యూత్ హూ ఆర్ ఆస్పైరింగ్, హూ ఆర్ ఇన్స్పైరింగ్, who wants to join together for the nation. Janasena is the public platform to all the Gen Z, to all the youth nowadays. అంటే ఎవరో ఎగ్జాంపుల్ అవసరం లేదు, ఎందుకంటే మీరు చాలా యంగేజ్లో, అంటే దాదాపు ఒక 12 ఏళ్ళు అయిపోయింది, పుష్కర కాలం అయిపోయింది. అప్పుడు కూడా మీరు ఒక యంగ్ గాల్ కానీ ఇక్కడ నుంచి మీరు ఒక ఉమెన్గా వచ్చారు పార్టీలో. ఒక ఆపర్చునిటీగా, అంటే ఇది కూడా ఒక బాధ్యతగా, ఇది ఒక ఉద్యోగంగా జనసేన పార్టీని తీసుకోవచ్చు అని యువతకి చెప్తారా మీరు ఇప్పుడు? ఖచ్చితంగా చెప్తానండి, ఎందుకంటే మీరు మంచి ప్రశ్న అడిగారు. నాకు ఇప్పుడు 34 సంవత్సరాలు, ఐ వాస్ 34 years old. 12 సంవత్సరాల క్రితం నేను ఈ పార్టీలోకి వచ్చాను. అంటే అట్ యంగ్ ఏజ్లో నేను ఈ పార్టీలోకి వచ్చాను. ఈ రోజున జనసేన పార్టీలో నేను ఒక అతి పిన్న వయసులోనే ఒక సీనియర్ అనేటువంటి పేరు కానివ్వండి, నేను అనేక పదవుల్లో పనిచేశాను, లైక్ ఆర్గనైజేషన్లో పనిచేశాను, పార్టీ విత్ ఇన్ ద అడ్మినిస్ట్రేషన్లో పనిచేశాను, గ్రౌండ్ లెవెల్లో యాజ్ అ లీడర్గా ఎస్టాబ్లిష్ చేశారు. అంటే నేను ఏమంటున్నానంటే, హిల్ సి అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి ఒక యువత తాలూకు యొక్క భావజాలం, నాకు పోరాడే తత్వం ఉంటే ఆ అవకాశాన్ని కల్పిస్తారు, లేదు వ్యవస్థలో మార్పు తేవడం కోసం అంటే అవకాశం. నేనేం చెప్తున్నానంటే,
it is clearly states that it is a very, very, very straight and clear platform to the upcoming youth or Gen Z whoever is existing, whoever wants to be exist in the nation's integrity. భారతదేశపు యొక్క మార్పు కోసం, సమగ్రత కోసం, సమైక్యత కోసం రావాలనుకునే యువత ఖచ్చితంగా ముందుకు వచ్చి ఒక మంచి అవకాశం తీసుకోవచ్చు. ఎందుకంటే మీరు చెప్పినట్టు ఉదాహరణ, ఈ రోజు నేను ఒక ఢిల్లీ గడ్డ పైన అంతమంది పార్టీ యొక్క 21 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్యసభ సభ్యులు, ఇంతమంది ఉన్నట్టు కార్పొరేషన్ చైర్మన్లు, ఇంతమంది ఉన్నటువంటి సభలో ఒక సామాన్యురాలైనటువంటి నాకు ఒక ఒక 34 సంవత్సరాల ఒక మహిళకి, నేను ఒక యువతిగా వచ్చి ఒక మహిళగా అంటే నా ప్రస్థానం కూడా నేను చాలా గర్వంగా చెప్పుకుంటాను. ఈ అవకాశం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే కల్పించగలుగుతారు. సో యావత్తు యువతకి భారతదేశంలో చెప్పదలుచుకుంది ఒకటే, మీరు ఏ ప్రజా ప్రస్థానంలో ఉన్నా పర్వాలేదు, మీరు ప్రశ్నించే తత్వం ప్రాపర్ వేలో ఉండాలి తప్ప భారతదేశపు యొక్క సమగ్రతని తప్పుదోవ పట్టించే విధంగా ఉండకూడదు. అంటే యువత కూడా అంటే ఒక పాలిటిక్స్ అనేదాన్ని ఒక బాధ్యతగా తీసుకోవాలి. అంటే దేశాన్ని ప్రశ్నించేటటువంటి పరిస్థితి కాకుండా దేశాన్ని ముందుకు నడిపే యువతగా ముందుకు రావాలి అని చెప్పాలి. అంటే ముఖ్యంగా మీరు చాలా సాక్రిఫైస్ చేశారు. మొన్న ఎలక్షన్స్లో కూడా మీకు అవకాశం వస్తుంది అనుకున్నారు, కార్పొరేషన్ ఎలక్షన్స్ కావచ్చు, లేదంటే మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ కావచ్చు. ఆ ఓపిక కూడా డెఫినెట్గా ఉండాలి. ఆ సాక్రిఫైస్ చేయడం కావచ్చు, ఆ ఓపిక కూడా ఉండాలి. అలా ఇప్పుడు వచ్చేటువంటి యువతకి నిజంగా అంటే నాట్ ఓన్లీ జనసేన పార్టీ అనే కాదు, ఏ రాజకీయ పార్టీలో అయినా సరే ఆ ఆపర్చునిటీ వస్తుందా, వచ్చే వరకు వెయిట్ చేయాలా అనే వాళ్ళకి ఏం చెప్తారు? అంటే ముఖ్యంగా ఇందులో యువత తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉందండి. మన భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చినప్పుడు ఝాన్సీ లక్ష్మీబాయి ఒక యంగ్ విమెన్, అదేవిధంగా అల్లూరి సీతారామరాజు గారు ఒక యంగ్ మ్యాన్, గాంధీజీ గారు చదువుకున్న తర్వాత చదువుకుంటూ బారిస్టర్ అయిన తర్వాత ఒక యంగ్ మ్యాన్గానే వచ్చారు. అదేవిధంగా మన భగత్ సింగ్ గారు హీఈస్ ఏ యంగ్ మ్యాన్. అంటే మనం మన ఈవెన్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే మన హిస్టరీ చూడాలి. ఈ భారతదేశం స్వతంత్రము మనకి భారతదేశం తెచ్చిపెట్టినటువంటి మన స్వతంత్ర సమరయోధులు అందరూ కూడా యుక్త వయసులోనే వాళ్ళ ప్రాణ త్యాగం చేసి మనందరికీ ఈ రోజున మన స్వరాజ్యాన్ని, మన స్వతంత్రాన్ని మనకు అందజేశారు. అంటే ఇప్పుడున్న యువత ఓపిక అంటే మనం ముందు తరాలను చూసి నేర్చుకోవాలి అనేది నేను బలంగా చెప్తాను. అధ్యక్షుల వారు కూడా దీన్నే విశ్వసిస్తారు. గాంధీ గారు కూడా అంత యంగ్ ఏజ్ నుంచి ఆయన ఈ ఆల్మోస్ట్ 70s 80s వరకు కూడా ఆయన అంత ఓపిక్గా ఉండబట్టి మన దేశానికి ఇంత ఈజీగా. ఎస్ అదే చెప్తున్నానండి. యువత అందరూ కూడా ఇన్స్టెంట్ రిలీఫ్ కానివ్వండి, ఇన్స్టెంట్గా వచ్చేటువంటి మనకి బెనిఫిట్స్తో కానివ్వండి ఆలోచించకూడదు. ఒక యువత తాలూకు యొక్క ఆవేశం కానీ, ఆలోచన కానీ, ప్రయాణం కానీ ఏ విధంగా ఉండాలంటే, ఈ రోజున భారతదేశంలో ఒక భగత్ సింగ్ గురించి, సుభాష్ చంద్రబోస్ గారి గురించి, గాంధీజీ గారి గురించి, అల్లూరి సీతారామరాజు గారి గురించి, ఝాన్సీ లక్ష్మీబాయి గురించి చరిత్ర పుటల్లోకి ఎక్కే విధంగా ఎలా ఉన్నారో, ఇప్పుడు బయటకు వచ్చి ఆవేశంగా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన, అంటే మన ఆవేశం ఆలోచనగా మారి ఆశయం దిశగా వెళ్ళాలి తప్ప అది తప్పుదో పట్టద్దు అనేది అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆలోచన. సరే, ఏదేమైనా కానీ జనసేన పార్టీకి సంబంధించి ముఖ్యంగా యువతని ఆకర్షించే విధంగా రాజకీయాల్లోకి వాళ్ళు ఒక ఆపర్చునిటీగా, అంటే ఏదో ఉద్యోగానికి సంబంధించి ఏదో మనం ఏదో ఒక కంపెనీలోకి వెళ్ళిపోయి పని చేసుకోవాలన్నట్టు మాత్రమే కాకుండా ఒక బాధ్యతగా కూడా వస్తే ఇది ఒక మంచి ఆపర్చునిటీ అవుతుంది. ఎగ్జాంపుల్గా శిరీష గారు లాంటి వ్యక్తులే చాలామంది జనసేన పార్టీలో ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒకళ్ళిద్దరు కాదు, చెప్పాలంటే జనసేన పార్టీలో 80% లీడర్స్ కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అందరూ అంతే కదా. నేను మ్యాక్సిమం చెప్పాలంటే 80% ఆఫ్ యూత్, అంటే ఇప్పుడు 34 అని చెప్తున్నారు, అంటే కరెక్ట్గా 22 ఏళ్ళప్పుడే ఆమె రాజకీయాల్లోకి వచ్చేసారు. సో ఒక మంచి టైం అనమాట. ఒక యూత్లో ఒక ఫ్యామిలీ మ్యారేజ్ అయిన వెంటనే ఆమె రాజకీయాల్లోకి రావటం, ఇంట్లో వాళ్ళు పంపించడం, ఈరోజు ఈ స్థాయికి రాష్ట్రంలో చెప్పాలంటే దేశ రాజధానిలో జనసేన పార్టీని రిప్రజెంట్ చేస్తూ మాట్లాడడం అంటే అంత ఆషామాషి విషయం కాదు. సో ఒక గల్లీ విజయాన్ని ఢిల్లీ వరకు తీసుకొచ్చి చూపించినటువంటి పరిస్థితి ఇలాంటి శిరీష గారు లాంటి వ్యక్తుల్ని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. సో ఇప్పుడున్న యువత కూడా చాలామంది ఒక స్ఫూర్తిగా తీసుకోవాలి. కొంచెం ఓపిక్గా మనం ఉంటే కనుక మన స్ట్రాంగ్గా మనం ఎలా అయితే ఫౌండేషన్ వేసుకుంటామో దాన్ని సుదీర్ఘమైనటువంటి చరిత్ర వైపు తీసుకెళ్లేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తాయి. థ్యాంక్ యూ.